తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఉంటుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు తమ మనసు మార్చుకుంటున్నారు. ఇందులో భాగంగా తొలుత గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ గుటికి చేరారు. ఇది గులాబీ శ్రేణుల్లో కొండంత ధైర్యాన్ని నింపింది. ఇక ఇదే పార్టీలో కాంగ్రెస్ నుండి చేరిన 9 మంది ఎమ్మెల్యేలు మెజారిటీ సభ్యులు గులాబీ గూటికి వచ్చేందుకు రెడీగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి గద్వాల్ ఎమ్మెల్యే రాకను స్థానిక కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. గాంధీ భవన్ వేదికగా ఆందోళన సైతం చేపట్టారు. అయితే ఇవేమీ పట్టించుకొని కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు. అయితే కాంగ్రెస్ లో చేరడం వరకు బాగానే ఉన్నా స్థానిక నేతలు మాత్రం ఆయన్ని కలిసేందుకు కూడా సుముఖత చూపలేదు. దీంతో గత్యంతరం లేక కృష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ లోనే ఉంటామని ప్రకటించి కేటీఆర్ ని కలిశారు. కాంగ్రెస్ లో చేరిన మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి ఇలాగే ఉంది. దీంతో గద్వాల ఎమ్మెల్యే బాటలోని మరో 4-5 ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ కూడా తిరిగి సొంత గూటికి చేరతారనే టాక్ నడుస్తుంది. ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ కు బూస్ట్ ఇస్తుందనే చెప్పాలి. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తున్న నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు వెనక్కి వచ్చినా అది ఖచ్చితంగా గులాబీ పార్టీకి అనుకూలంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ కు మొత్తం 38 మంది ఎమ్మెల్యేలు ఉండగా 10 మంది కాంగ్రెస్ లో చేరారు. ఎలాగైనా బీఆర్ఎస్ నుండి 26 మందిని లాగేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్. కానీ ఇప్పుడు ఆపరేషన్ వికర్షతో కాంగ్రెస్ నేతలు డిఫెన్స్ లో పడ్డారు. మళ్లీ సొంత గూటికి గద్వాల్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారని చెప్తున్నారు.